ట్రంప్ మరొకసారి బిగ్ బాంబ్ పేల్చాడు. ఇరాన్కు ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ట్రంప్. అయితే ఒక ట్వీట్ చేశాడు ఇప్పుడు ట్రంప్. ఆ ట్వీట్ చూస్తే మతిపోతుంది, అది చదవాలంటే భయం వేస్తుంది. అసలు ట్రంప్ మానసిక స్థితి ఏంటా అని చెప్పి డౌట్ వస్తుంది ఆ ట్వీట్ చూస్తుంటే. ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డాడు ట్రంప్. మంగళవారం ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామంటూ పోస్ట్ చేశాడు. పవర్ ప్లాంట్స్, బ్రిడ్జ్లను కూల్ చేస్తామంటూ ఒక సంచలన ప్రకటన చేశాడు. వెంటనే హర్మూజ్ ఓపెన్ చేయాలి, లేదంటే నరకం చూపిస్తానంటూ ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో ఒక పోస్ట్ చేశాడు. మంగళవారం ఇరాన్పై అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్కు ఇప్పుడు ట్రంప్ ప్లాన్ చేయబోతున్నాడా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ప్రపంచం మునిపెన్నడూ చూడని విధ్వంసం రేపు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవబోతోందా? ప్రైజ్ బీ టు అల్లా అంటూ సెటైరికల్గా పోస్ట్ కూడా చేశాడు. ట్రంప్ డెడ్ లైన్కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది, జస్ట్ వాచ్ అంటూ ఇరాన్కు ట్రంప్ చివరి హెచ్చరిక చేశాడు. ఒకసారి నేను మీకు అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో కొన్ని పదాలు ట్రంప్ స్థాయి వ్యక్తి ఉపయోగించలేని పదాలను ట్రంప్ ఉపయోగించాడు. అండ్ ఇట్ షోస్ హిజ్ మెంటల్ స్టేటస్ అండ్ హిజ్ కండిషన్ నౌ. సో ఒకసారి నేను ఆ డీటెయిల్స్ చదివి మీకు వినిపిస్తాను. ఆ పోస్ట్లో ఏం రాశాడో మీరు చూడొచ్చు. ట్యూస్డే విల్ బీ పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one in Iran. There will be nothing like it. Open the dash straight, you crazy dash, or you will live in hell. Just watch. Praise to be Allah. President Donald J. Trump. This is the post. ట్రంప్ రాసినటువంటి పోస్ట్. నేను మధ్యలో 2-3 బీప్ సౌండ్లు వేసుకోవాల్సి వచ్చింది చదివేటప్పుడు. సో అంటే ఇక ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు ట్రంప్. ఇంతకు మించి దిగజారడలే ఇంకా అనుకున్న ప్రతిసారి మనం డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాం. మన అంచనాలను తల్లకిందులు చేస్తూనే ఉన్నాడు. రాజకీయాల్లో ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు ఎంత దారుణంగా మాట్లాడతాడో, ఎంత దారుణంగా వాళ్ళని వెకిలిగా మాట్లాడతాడో మనం చూసాం. మొన్న చూసాం ఫ్రాన్స్ అధ్యక్షుడి గురించి ఎలా మాట్లాడాడో మనం చూసాం. అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్, సోకాల్డ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మిత్ర దేశాల నుంచే వచ్చినటువంటి అధ్యక్షులను ఎలా మాట్లాడాడు, జెలెన్స్కీని వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఎలా మాట్లాడాడు, అతని డ్రెస్సింగ్ గురించి, అతని మాటల గురించి ఎలా మాట్లాడాడో మనం చూసాం. మోదీ గురించి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లుగా, పాకిస్తాన్ లాంటి దేశాలని ఇక వెనకేసుకొస్తాడు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఒక పచ్చి బూతులు ట్రంప్ స్థాయిలో ఒక అమెరికా ప్రెసిడెంట్ ఇలా ఉపయోగిస్తాడా? మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను. ఇంతకు మించి దిగజారడానికి లేదు అనుకున్న ప్రతిసారి ట్రంప్ ఈజ్ సెట్టింగ్ న్యూ రికార్డ్స్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే దిగజారుల్లో. సో ఆ పోస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అట్ ది సేమ్ టైం వీ కెన్ అండర్స్టాండ్ హిజ్ మెంటల్ కండిషన్ నౌ. సో ఏ స్థాయిలో ఉంటే అలా మాట్లాడతాడు? ఒక ప్రపంచంలోనే శక్తివంతమైన దేశానికి ప్రెసిడెంట్గా ఉండి, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఆర్మీని కలిగి ఉన్నటువంటి, తను కనుసన్నల్లో శాసించగలిగినటువంటి, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగాన్ని కలిగి ఉన్నటువంటి ఒక అండ్ రిచెస్ట్ కంట్రీ, సేవియర్ ఆఫ్ ది వరల్డ్, peacemaker in the world, one and only and most eligible president for Nobel Peace Prize. చూడండి ఎలాంటి ట్వీట్ చేశాడు. సో దట్ ఈజ్ హిజ్ మెంటల్ కండిషన్ నౌ. సో ఇది ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఒక ఇన్కేపబిలిటీలోంచి వచ్చినటువంటి, ఒక నిస్సహాయతలోంచి వచ్చినటువంటి ఒక ఉక్రోషమా, కోపమా, లేకపోతే ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి ఇక చేతల్లో ఏమీ చేయలేక మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంతకు మించి ఇక తాను ఇంకా ఏదో పెద్దది చేయబోయే ముందు దానివల్ల అత్యంత నష్టం వాటిల్లబోతుంది కేవలం ఇరాన్కే కాదు ట్రంప్కి కూడా. సో దాన్ని తట్టుకోలేక, వెనక్కి రాలేక, ముందుకు వెళ్ళలేక మధ్యలో గింజుకుంటున్నాడా? సో అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టాడా? వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ పోస్ట్. By that you can understand what's his mental condition and what he is going to do అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ట్యూస్డే విల్ బి ద పవర్ ప్లాంట్ డే, అంటే పవర్ ప్లాంట్స్ మొత్తం ధ్వంసం చేస్తానని చెప్తున్నాడు. అండ్ బ్రిడ్జ్ డే అంటే బ్రిడ్జ్లన్నీ ధ్వంసం చేస్తానని చెప్తున్నాడు. ఆల్ wrapped up
ఇన్ ఇరాన్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక మొత్తం కట్టగట్టుకొని మొత్తాన్ని అన్నిటినీ లేపేస్తానని చెప్తున్నాడు. దెర్ విల్ బి నథింగ్ లైక్ ఇట్. ఇక చూడడానికి ఏం మిగలదు, ఇంతకుముందు ఎప్పుడు మీరు చూసుంటారని కూడా చెప్తున్నాడు. ఓపెన్ ద డాష్ స్ట్రైట్ అంటే హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయండి అని చెప్పేసి అక్కడ ఒక పచ్చి బూత్ని ఉపయోగించాడు. నేను అందుకే ఆ బీప్ మధ్యలో యూ క్రేజీ డాష్ 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 యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, మీరందరూ నరకానికి పోతారు. జస్ట్ వాచ్, ప్రైజ్ బీ టు అల్లా, చూస్తూ ఉండండి, ఆ అల్లాని వేడుకోండి అని చెప్తున్నాడు. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే బ్రిడ్జిల్ని, అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేయబోతున్నాడు. టైం ఇచ్చాడు 6వ తారీఖు వరకు. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. పీస్ టాక్ అన్నాడు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. మోస్ట్ వైలెంట్ కంట్రీని, పీస్ అనే పదానికి అర్థం తెలియని ఒక దేశాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి పీస్ టాక్ నడిపించమని చెప్పాడు. అండ్ ఎవ్రీబడి నో దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్, బట్ ట్రంప్ బిలీవ్డ్ ఇన్ దెమ్. సో అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు కదా. హీ లైక్ టు హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ మోర్ ఇన్కేపబుల్. చేతగాని వాళ్ళందరినీ పక్కన పెట్టుకోవడం అతనికి ఇష్టం అంట, ఎందుకంటే అప్పుడు అతను చాలా గొప్పవాళ్ళ కనిపిస్తాడు కాబట్టి. సో ఎనీవే, సో ఇప్పుడు ఇక ఏం చేయాలి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయకపోతే మొత్తం అందరినీ లేపేస్తాను, బ్రిడ్జ్లన్నీ కూల్చేస్తాను, పవర్ ప్లాంట్స్ లేకుండా చేస్తానని చెప్పాడు. ఇప్పటికే యుద్ధంలో గెలవలేకపోయాడు. ఖమేనీని మట్టుబెట్టాడు. ఏదో అయిపోతుంది అనుకున్నాడు, ఏం జరగలేదు. కొన్ని అటాక్స్ చేశాడు, ఏదో జరుగుతుంది అనుకున్నాడు, ఏం జరగలేదు. అలాగే హర్మూజ్ స్ట్రైట్ని వెళ్ళి మొత్తం ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు, కుదరలేదు. కర్గ్ ఐలాండ్ని వెళ్ళి ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు, కుదరలేదు. గ్రౌండ్ ఆపరేషన్ చేద్దాం అనుకున్నాడు, వాళ్ళ సొంత సైన్య అధికారులే ఒప్పుకోలేదు. కొంతమందిని పక్కన పెట్టేశాడు కూడా, వాళ్ళ సలహాదారుల్ని, సైన్య అధికారుల్ని, వైట్ హౌస్లో కీలకమైన వ్యక్తుల్ని. అండ్ మొత్తం అమెరికా మొత్తం వ్యతిరేకత వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ పైన పడుతున్నాయి, పీక్కు తింటున్నాయి అమెరికాని. ఇప్పుడు నీ వల్లే ఇదంతా మాకు నష్టం అని చెప్పేసి. అండ్ వాళ్ళ మిత్ర దేశాలు, ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా అడుగుతున్నాయి, మాకు జరిగిన నష్టానికి ఏం చేయాలి మేము అని చెప్పేసి. హీ సఫికేటెడ్, బ్రీత్ అందడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్ హీ ఇమాజిన్డ్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, లైక్ 1 or 2 days హార్డ్లీ. అయతుల్లా అలీ ఖమేనీని చంపేద్దాం, తర్వాత అక్కడ కొన్ని బాంబులు వేద్దాం, కీలకమైన వ్యక్తులను లేపేద్దాం, మొత్తం రిజీమ్ అంతా గందరగోళం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళందరినీ మార్చేసి తనకి నచ్చిన వాళ్ళని ఎవరినో తెచ్చి పెట్టుకుందాం, ఆయిల్ తెచ్చుకుందాం. ఎలాగైతే నికోలస్ మాదురోని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ ఆయిల్తో బిజినెస్ చేశాడో అలా వాళ్ళ ఆయిల్ మొత్తం తెచ్చుకొని మొత్తం వ్యాపారం చేసుకుందాం, అప్పులు తీర్చేసుకుందాం, కొత్త అప్పులు ఇచ్చేద్దాం అందరికీ. This is what he thought, but what really happened is quite opposite. It's been 5 long weeks of a great war between Iran, Israel and America. అది ఒకదగట్లేదు, ఎటు ఫినిష్ అవ్వడం లేదు. ఇరాన్ ఏమో రోజు హెచ్చరికలు జారీ చేస్తుంది, రండి తేల్చుకుందాం అని చెప్పి దే ఆర్ ఇన్వైటింగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. వీళ్ళేమో బాంబులు వేస్తూనే ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ బ్లాస్ట్స్ ఇప్పటి వరకు జరిగాయి, థౌజండ్స్ ఆఫ్ బాంబ్స్. అండ్ ఇప్పటికే మనం చూసాం డ్రోన్స్ కానీ లేకపోతే ఫైటర్ జెట్స్ నుంచి చేసినటువంటి అటాక్స్ కానీ అన్నీ చేశారు, ఏమీ లాభం లేకుండా పోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్ ఫర్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు అయిపోతున్నాయి, బాంబులు అయిపోతున్నాయి, టైం గడిచిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది. ఇరాన్ ఏమో వెనక్కి తగ్గడం లేదు, వాళ్ళ సైనికులు పట్టుబడుతున్నారు, వాళ్ళ ఫైటర్ జెట్స్ పేలిపోతున్నాయి, పేల్చేస్తుంది ఇరాన్ ఫైటర్ జెట్స్ని. వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మీద దాడి చేసింది, యుఎస్ఎస్ జెరాల్డ్ మీద దాడి చేశారు. రేపో మాపో యుఎస్ఎస్ బుష్ మీద కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. సో దే డోంట్ నో వాట్ టు డూ. గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెడదామంటే ఒప్పుకోవడం లేదు ఎవరు, వాళ్ళ సైన్యాధికారులు. అండ్ దెన్ హీస్ గాట్ ఫ్రస్ట్రేషన్. ఏం చేయాలో అర్థం కాని ఒక గందరగోళంలో, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఉంటే ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతారో అలా ఉంది పరిస్థితి. సో ఇన్ దట్ స్టేట్ ఇప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చాడు. సో అటో ఇటో తేల్చే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్ దట్ పవర్ ఈజ్ లైక్ పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి ఒక ఫ్రస్ట్రేటెడ్ అండ్ మెంటల్ కండిషన్లో ట్రంప్ ఉన్నాడు.
he can do anything now. He may do anything. Let's expect the unexpected. Let's agree to the disagree. అలాంటి కండిషన్లో మనందరం ఉన్నాం. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో టార్గెట్ అయ్యేవి ఏమున్నాయి ట్రంప్కి ఇప్పుడు అని చూస్తే, మేజర్గా ట్రంప్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ని, బ్రిడ్జిల్ని, ఎనర్జీ అండ్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ మరికొన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ వాటర్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ వాటితో పాటుగా అండ్ మిలిటరీ అండ్ కొన్ని ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు యురేనియంని దాచిపెట్టారు అంటున్నారో అలాంటి ప్లేసెస్ని డెస్ట్రాయ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాట్ ఆర్ దోస్ పవర్ ప్లాంట్స్ చూస్తే ప్రధానంగా దమావన్ పవర్ ప్లాంట్ ఉంది, టెహ్రాన్ దగ్గర ఇది ఉంటుంది. అరౌండ్ 3000 మెగావాట్స్ కెపాసిటీ ఉంది, ఇరాన్లోనే అతిపెద్దది ఇది. ప్రధానంగా ఇది టార్గెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు రేమిన్ పవర్ ప్లాంట్ ఖుజేస్తాన్ ప్రాంతంలో ఉంది, భారీగా ఇక్కడ కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది. కెర్మాన్ పవర్ ప్లాంట్ దక్షిణ తూర్పు ఇరాన్ మధ్యలో, అది దక్షిణ తూర్పు ఇరాన్లో ఉంది. ఇక బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఈజ్ వెరీ ఫెమిలియర్ టు ద హోల్ వరల్డ్. ఇప్పటికే 4 సార్లు అటాక్స్ జరిగాయి ఈ 1 మంత్లో. వెరీ సూన్ అది డెస్ట్రాయ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాటితో పాటు మరికొన్ని బ్రిడ్జెస్ సైతం ఇక్కడ టార్గెట్లో ఉన్నాయి. మేజర్గా టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్, అంటే కనెక్షన్ని తీసివేయాలని, కనెక్టివిటీని దెబ్బతీయాలని ప్లాన్లో ఉన్నాడు. టెహ్రాన్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్, అలాగే కౌరన్ రివర్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అఫ్ కోర్స్ కనెక్టివిటీ బ్రిడ్జెస్ ఉన్నాయి అక్కడ దగ్గరలో. అక్కడ కొన్ని బ్రిడ్జెస్ని కొలాప్స్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మిలిటరీ సప్లైస్ ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. సో దిస్ ఈజ్ ద ప్లాన్ నౌ. అండ్ ఇజ్రాయెల్ కండిషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీకేమనిపిస్తుంది? అండ్ మరోవైపు ఇరాన్ ఏమో వీఆర్ రెడీ విత్ సర్ప్రైజ్ అని చెప్తున్నారు. ఒక కొత్త సర్ప్రైజ్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అమెరికాకి అని చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఈజ్ ఇరాన్ ఈజ్ అన్లీష్ నౌ, ఈజ్ గోయింగ్ టు అన్లీష్ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ అమేజ్డ్ ద హోల్ వరల్డ్ విత్ దేర్ స్ట్రాటజీస్ అండ్ టాక్టికల్ వార్ఫేర్. ఆఫ్ కోర్స్ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్కి ఇప్పటికే కావాల్సినన్ని సర్ప్రైజ్లు ఇచ్చేశారు. And now at this peak stage, at this critical condition, Iran is warning US and Israel that they are ready to bring out more surprises. So ఏమై ఉండొచ్చు ఆ సర్ప్రైజ్లు? ట్రంప్ ఇలాంటి ఒక మానసిక స్థితిలో ఏం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆర్ వి గోయింగ్ టు సీ ద ఎక్స్ట్రీమ్ డిస్ట్రక్షన్? ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత భయంకరమైన డిస్ట్రక్షన్ని మనం చూడబోతున్నామా? ఒక దేశం మన కళ్ళ ముందే ఇప్పుడు పూర్తిగా సర్వనాశనం అవబోతోందా? ట్రంప్ చేసినటువంటి పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. వాళ్ళ బ్రిడ్జెస్ పోయి, వాళ్ళ పవర్ ప్లాంట్స్ పోయి, వాళ్ళకి సంబంధించిన కీలక స్థావరాలన్నీ దెబ్బతింటే ఇప్పటికే నాయకులందరూ చాలామంది దెబ్బతిని ఉన్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హీ బ్లాస్ట్ ద కర్గ్ ఐలాండ్, లేదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇలాంటివి పేల్చివేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అలాంటి ప్లేసుల్లో డెస్ట్రక్షన్కి పాల్పడితే, కర్గ్ ఐలాండ్ని పేల్చేస్తే అసలు ఇరాన్కి ఆదాయమే లేకుండా పోతుంది. దేర్ బీటింగ్ హార్ట్ విల్ బీ ఎక్స్ప్లోడింగ్. సో వీ కెన్ ఇమాజిన్ ఎలాంటి లాస్ వాళ్ళకు ఉంటుంది అనేది. ఇప్పుడు ఒకవేళ ఈ పవర్ ప్లాంట్స్ మీద, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీదలో, లేదంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే, నతాంజ్, ఫోర్డో, లేదంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద మేము దాడులు చేస్తామని చెప్తున్నాడు. ఒకవేళ వాటి మీద ఏదైనా దాడులు జరిగితే, లైక్ బుషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పటికే 4 సార్లు దాడులకు ప్రయత్నించారు. ఏదైనా రేడియేషన్ లీక్ అయితే, అది పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే, ఖచ్చితంగా రేడియేషన్ లీక్ అయిందంటే చాలా పెద్ద నష్టం ఉండబోతుంది. లక్షల మంది ప్రజల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఆ ట్రంప్. అలాంటి ఒక స్టేజ్కి వెళ్లే ముందు వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ ఇదంతా, లేకపోతే ఏమీ సాధించలేకపోతున్నానని, పరువు పోతుందన్నటువంటి ఒక చిరాకులోంచి వచ్చినటువంటి, ఒక నిస్సహాయతలోంచి, చిరాకులోంచి, ఒక అసహాయతలోంచి, ఒక చేతగాని తనంలోంచి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్. సీ ద ట్వీట్, ఒకసారి ఆ పోస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఉపయోగించే మాటలేనా? ఎఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు, బి వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు. హీఈస్ లిటరల్లీ
కక్కుతున్నాడు, లోపల ఉన్న విషయాన్ని కక్కడానికి ప్రయత్నిస్తున్నాడు బయటికి. సో ఈ చాలా సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు, ఊపిరాడలేనంత సఫకేషన్, ఫ్రస్ట్రేషన్. I don't know what's going to happen. It's not even possible to imagine. సో మీకేమైనా ఇమాజిన్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా? మీరేమైనా ఇమాజిన్ చేయగలుగుతున్నారా ఏం చేసే అవకాశం ఉందనేది? ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏమై ఉండొచ్చు, అండ్ ఇరాన్స్ ఈ సర్ప్రైజ్ ఏమై ఉండొచ్చు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. లేదంటే ఇక న్యూక్లియర్ వార్ఫేర్ ఏమైనా మనం చూడబోతున్నామా? న్యూక్లియర్ వార్ఫేర్ చూడబోతున్నామా? ఇరాన్ సర్ప్రైజ్ ఇస్తా అంటుంది, ఇంకేం సర్ప్రైజ్లు మిగిలినాయి ఎవరికి అర్థం కావడం లేదు. మిజైల్స్, డ్రోన్స్, బోట్స్ ఇవన్నీ కాకుండా ఇంకేమున్నాయి? అండ్ మరోవైపు ట్రంప్ ఇంత ఫ్రస్ట్రేషన్లో ఏదైనా చేయకూడదు చేస్తే ఇక అదే మిగులుతుంది చివరికి. న్యూక్లియర్ వార్ఫేర్ ఏదైనా మిగులుతుందా? అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇప్పటికే న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఆల్మోస్ట్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ట్రంప్ ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అంటే 87% ఎస్ అంటున్నారు, 13% నో అని చెప్తున్నారు. అఫ్కోర్స్ 87%, ఇట్స్ ఆల్మోస్ట్ 90% ఎస్ అనే చెప్తున్నాడు. అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, భోజన్పాటి ప్రశాంత్ కామెంట్ చేస్తున్నారు, వాడు నాస్టీ ఫెలో అని చెప్పేసి. మేబీ మీ ఉద్దేశం ట్రంప్ అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ పవర్ఫుల్ అమెరికా అని చెప్పేసి ఉజయ్ చంద్ర కామెంట్ చేస్తున్నారు, జై చంద్ర కామెంట్ చేస్తున్నారు. పాపం ఆ పవర్ని ఇప్పుడు చూపించలేకపోతున్నారు ఇరాన్ దగ్గర అన్ఫార్చునేట్లీ. ట్రంప్ గాడికి ట్యూస్డే రోజు ఐ కాంట్ రీడ్ దట్ కామెంట్. చాలా ట్రంప్ లాగానే చాలా ఇక్కడ పచ్చిబూతులను ఉపయోగించారు, అన్డ్రమెస్టిక్లీ అని కామెంట్ చేశారు. తర్వాత ట్రంప్ ఈజ్ స్టూపిడ్ అంటూ శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా ఏం జరుగుతుందని, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? వాట్ విల్ బి ద ఇరాన్స్ సర్ప్రైజ్ అండ్ హౌ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వార్? మీకేమైనా అర్థమవుతుందా? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU